లేవియాకాండం 20వ అధ్యాయము 22 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోచున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మన పితరులైన ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. గొర్రెపిల్లను వధించి రక్తాన్ని ద్వారబంధరాల మీద ప్రోక్షించారు. సంహారక దూత నుంచి విడుదల పొందినారు. దేవుడు అక్కడ చెప్పినట్టుగా చేశారు. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి విమోచన అనేది వచ్చింది. తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అది బాప్తిసానికి గుర్తుగా ఉంది. పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఈ సంగతిని రాస్తాడు. మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. సామాన్యంగా మేము చెప్పేవన్నీ సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధాంతరహితమైన బోధలు కేవలం పైపైన చెప్పడం జరుగుతుంది. అది పైపైన గచ్చిపూసినట్టు ఉంటుంది. లోపల మట్టితో కట్టి పైన గచ్చిపూస్తే అది బలమైనది కాదు. సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. ఎట్లా అంటే దావీదు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఎట్లా తీసుకొచ్చాడు? సొంత తలంపును బట్టి తీసుకొచ్చాడు. లేకపోతే ఫిలిస్తీన్లు ఎలా తీసుకెళ్లారో వారు అన్ని జనులు, వారికి తెలియదు, ధర్మశాస్త్రం లేదు, అలాగే బండి మీద తీసుకొచ్చాడు. దాన్ని ఎవరు మోయాలి? లేవీయులు మోయాలి. అది ముందుగానే ఇచ్చాడు కదా అందరికీ. దావీదుకంటే మోషేకి ద్వారా చెప్పాడు. సో దావీదు కానీ తరతరాలకి అదే పాటించాలి అందరూ. అది సిద్ధాంతం అంటే అదన్నమాట. అలా ధ్యాన కారణం చేత ఏమైంది? ఎద్దు తొట్టిల్లింది. ఉజ్జా ఏం చేశాడు? అయ్యో పడిపోతుందని మందసాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. దానికి తెలియదు అది అతి పరిశుద్ధమైందని, దాన్ని ముట్టకూడదని. దాన్ని లేవీయులు కహతీయులు మాత్రమే దాన్ని ఏం చేయాలి? భుజాల మీద మోసుకురావాలి. అందుకని దానికి ఏంటి? మోతకర్రలు ఉంటాయి. మోతకర్రల మీద పెట్టి దాన్ని మోసుకురావాలి. వారు సైతం ముడితే ఏమవుతారు? చనిపోతారు. వాళ్ళు ఎవరినైతే నియమించాడో వాళ్ళే చనిపోతే ఈయనెవరు? చనిపోతారు. అప్పుడు కళ్ళు తెరిచి ఒబేదెదోం ఇంట్లో ఆ మందసాన్ని పెట్టి 3 నెలలు పెట్టి ధర్మశాస్త్రాన్ని బైహార్ట్ చేశాడు. అందుకనే దేవా నీ చిత్తం చేయటం నాకు సంతోషం. చిత్తం చేయటం అంటే కట్టడల్ని నెరవేర్చడం. అన్నీ ముందుగానే రాసి పెట్టాడు, వాటిని చేయటం. బైబిల్ అనేది ఇట్ ఈస్ ఎ రిటర్న్ విల్ ఆఫ్ గాడ్ అనమాట. దీన్ని వదిలేసి ప్రభువా నీ చిత్తమేనా, నీ చిత్తమేనా, నీ చిత్తమేనా, అది ఎక్స్టర్నల్, అది వేరు. ఓకే, ఫస్ట్ బైబిల్లో ఉన్నది ఆత్మీయ జీవితం కొరకు అప్లై చేసుకోవాలి. నేను ఏం చేయాలని. ఓన్లీ భౌతిక విషయాలు వచ్చేటప్పటికి, పెళ్ళి వచ్చేటప్పటికి, ఇంకోటి వచ్చేటప్పటికి భౌతిక విషయాల కొరకే అప్లై చేస్తున్నారు. అది పాత నిబంధనలో కొంతవరకు నడిచింది, కానీ కొత్త నిబంధనలో అది పనికిరాదు. కొత్త నిబంధనలో ఫస్ట్ దేనికి అప్లై చేయాలి? ఆత్మకే అప్లై చేయాలి. ఓకే, అందుకనే నా నీతిని రాజ్యాన్ని మొదట వెదకండి, అవన్నీ అడగకుండానే ఇస్తాను. ఈవెన్ పాత నిబంధనలో కూడా సొలొమోనుకి ఏమి అడిగాడు? నీతి న్యాయములతో నీ ప్రజలను, విస్తారమైన ప్రజల్ని పాలించేటట్టు నాకు జ్ఞాన హృదయం. దేవుడు సంతోషించాడు. శత్రువు ప్రాణాన్ని అడగలేదు, నీ కొరకు ఐశ్వర్యాన్ని అడగలేదు, నీలో స్వార్థమేమీ కనపడలేదు. అటువంటి ప్రార్థన ఆలకిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే ముందు భూసమన్నాను, బాబు నాకు ఫలానా శత్రువు ఉన్నాడా ఆయన తీసేయి, లేకపోతే నాకు 2 బంగారాలు అనుగ్రహించు, అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడిగా చెయ్యి. అట్లా చేయకూడదు. ఓకేనా? మనం పని ఏం చేస్తుందంటే దానికి ఎప్పుడు భూ సంబంధమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి కూడా మురికిలోనే ఉంటుంది. దేవుని దృష్టిలో ఈ లోక సంబంధమైనవన్నీ, అపవిత్రమైనవి కూడా ఆ పంది పొర్లే మురికి లాంటిది అన్నమాట. అందుకనే పేతురు ఏమంటాడు? 2వ పేతురు తీనవసరం లేదు, 2వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో కుక్క తన వాంతికి తిరిగినట్టు పంది, కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళిపోయినట్టు. ఇది బురద. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? బురదలోకి.
ఇవన్నీ సిద్ధాంతాలు కదా. అది ఎందుకు పదే పదే చెప్తా ఉంటే సిద్ధాంతాలు. అబ్రహాం గురించి పదే పదే ఎందుకు చెప్పే యాంగిల్ మారుతుంది, ఇప్పుడు ఒకలాగా ఉండదు. అందుకే శ్రద్ధగా వినాలి. ఓకేనా. కాబట్టి సిద్ధాంతాలు మీ జీవితంలో నాటిపోవాలి, అందుకని చెప్తా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి నేర్చుకోవాలి ప్రతి దాంట్లో. ఒకవేళ అదే సందర్భం తీసుకున్నా, తప్పిపోయిన కుమారుని తీసుకున్నా, అబ్రాహ్మణ్ని తీసుకున్నా, దాంట్లో యాంగిల్ మారుతుంది. మనం కూడా ఏంటి మన సండే దేని గురించి? తోడు గురించి చూసి. తోడు అబ్రాహాముకి తోడుగా ఉన్నాడు లేదా? ఎప్పటి వరకు ఉన్నాడు? దేవుడు చెప్పినట్టుగా దేవుని మీద ఆధారపడేవాడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు. తప్పిపోయి ఇటు సబూతిని ఆధారం చేసుకున్నప్పుడు లేడు. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కనెక్షన్ కోల్పోగొట్టడానికి వీలు లేదు. దేవుడు నమ్మదైన వాడు కాబట్టి తీసుకొచ్చాడు. కాబట్టి మొదట ఎక్కడైతే గుడారం వేసాడో అక్కడే తిరిగి వచ్చి మళ్ళీ దేవుడితో సంబంధం పెట్టుకున్నాడు. చచ్చిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఓకే. ఇటు వెళ్ళినప్పటికీ కూడా పరిచర్య మీద, పనుల మీద అయితే మళ్ళీ అక్కడే ఉన్నాడు. శారాన్ని కూడా ఎక్కడ పాతి పెట్టాడు? అక్కడే దగ్గరే ఉన్నాడు. ఇస్సాకు అందరినీ కూడా ఎక్కడ పాతి పెట్టారు? అబ్రహామును కూడా ఎక్కడ పాతి పెట్టారు? అక్కడ. అని గుర్తుపెట్టారు. సో ఈ కట్టడలు అన్నమాట. కనుక బోరు అనే మాట వినపడకూడదు. ఓకే. ఎందుకంటే శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో మనం చూసుకునే కొద్ది ఏమొస్తుందండి? అధికమైన మెచ్యూరిటీ వస్తుంది. ఓకే. మనం చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే బాగు చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం అంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు దాన్ని పాటించట్లేదని అర్థం కదా. జ్ఞాపకం కాదు, ఏం చేస్తున్నాం మరి? ఎంతవరకు నేను పాటించలేదని అర్థం. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడిన వెంటనే మనం దాన్ని పాటించినప్పుడు రెండోసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని ఇట్లా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో కనుక ఆ విధంగా కాపరి పరిచర్య వేరుగా ఉంటుంది, మీ పరిచర్య వేరుగా ఉంటుంది. మీకు అర్థం కాదు కదా. ఇది అడ్మినిస్ట్రేటివ్ పావలో పరిచర్య అనేది ఉంటుంది. జాగ్రత్తగా నేర్చుకోవాలి. సరేనా? అట్లా చేయాలి. లేకపోతే ఏమవుతుందండి? విద్యలాగా ఉంటుంది పరిస్థితి. ఓకే. అట్లా లేకుండా జాగ్రత్తగా చూద్దాం. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు. వారు 2 కారణాల ద్వారా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఏంటి చెప్పండి? ఇప్పుడే చెప్పాను. ఒకటి, గొర్రె పిల్లను వధించి రక్తాన్ని ద్వారబంధాల మీద ప్రోక్షించి దాన్ని మాంసాన్ని కాల్చి తిన్నారు, రోస్ట్ కదా. అంటే వారి విమోచనకి కారణం ఎవరు? గొర్రెపిల్ల, మేకపిల్ల, గొర్రెపిల్ల ఆరోగ్యవంతమైంది. 14 రోజులు పరీక్షించి చేయాలి. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు. మనం అందుకనే తన రక్తానికి, శరీరానికి లేక మాంసానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్ష రసాన్ని తింటున్నాం. ఆ రొట్టె ఏం చేయబడుతుంది? కాల్చబడుతుంది. ఈయన నా విమోచనకు కారకుడు యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క శరీరం. సో అది పాత నిబంధన నుంచే వస్తాయి. ఇది సిద్ధాంతం. పాత నిబంధనని అర్థం చేసుకోకపోతే కొత్త నిబంధన అర్థం కాదు, దారి తప్పుతారు. పెద్ద పెద్ద బోధకులు కూడా నేల విడిచి సాము చేసే పరిస్థితిలోనే ఉంటుంది వాక్యం అర్థం కాక. అట్లా ఆత్మీయ జీవితం ఉండకూడదు. ఇప్పుడు ఎటు అవగాహన లేకపోతే అది శాశ్వతంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది ఆత్మీయ జీవితానికి కదండి. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకో. రెండోది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం ద్వారా ఏమొచ్చింది? బాప్తిసం. బాప్తిసం అంటే అర్థం ఏంటి? ఫరో అధికారం నుంచి విడుదల, బానిసత్వం నుంచి విడుదల, మీరు ఐగుప్తులో ఉన్నారనే దాని నుంచి విడుదల, తర్వాత లోకం నుంచి కంప్లీట్గా సెపరేషన్.
సో దే హ్యావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఐగుప్తు దేనికి గుర్తుగా ఉంది? సో మనం కూడా క్రీస్తునందు ఎవరు ఉండి నమ్మి బాప్తిజం పొందినవారు, యేసు రక్తం చేత విమోచింపబడిన వారు, బాప్తిజం ద్వారా లోకం నుంచి వేరైన వారు సంఘంతో కలిసి రావాలి కదా. ఎక్కడొస్తాం? ఆదివారం వస్తాం. ఆదివారం కూడా కొంతమంది ఏం చేస్తున్నారండి, నన్ను పరిశుద్ధాత్మను కోపం పెట్టలే, విసిగిస్తున్నారు. కోపం వచ్చినా కొట్టడానికి లేదు కదా, ఏదో గట్టిగా మాట్లాడుతాం అంతే, అంతకంటే ఏం లేదు. అయితే ఏంటంటే మా పని ఏంటి? హెచ్చరించాలి. ఓకేనా? హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కొంతమంది హాస్టల్ నుంచి వస్తున్నారు పిల్లలు, వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఇక ఎప్పుడో ఒకటే ఎంత చెప్పినా కూడా అలాగే సంవత్సరాలు అవుతున్నాయి, అదిలో రారు. కొంతమందికి ఏం అలవాటు అయిందంటే మేము ఇండివిజువల్గా చేసుకుంటున్నాం, సరిపోదు. ఏం ఇండివిజువల్గా చేస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు, అదంతా ప్రోటోటైప్ అయిపోతుంది. అట్లా లేదు. దాని ద్వారా నీకు ప్రతిఫలం అనేది రాదు. ఓకే? సో సూపర్విజన్ అనేది కావాలి. కాపరత్వం దేవుడు పెట్టిన పద్ధతి అందరూ కూడా పాటించాలి. మీరందరూ మంచివాళ్ళు కాబట్టి నాకు మీ ద్వారా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు తీసుకోకూడదు. నా గురి ఎవరైతే అంత మంచిగా ఉంటున్నారో మీకు వాళ్ళు, కానీ ముఖ్యంగా యవనస్తుల మీద పెడుతున్నాను అన్నమాట. ఓకేనా? అందుకనే ఈ రాళ్ళు పోయి మీకు తగలాలని కాదు, అట్లా చూసుకోండి. రైట్? అయితే బాప్తిజం ద్వారా ఏం చేశాడు మనల్ని? రక్త మాంసాల ద్వారా విమోచన, బాప్తిజం ద్వారా లోకం నుంచి వేరు చేశాడు. వేరు చేసి ఇంక దేవుని మీద ఆధారపడాలి, దేవునే సేవించాలి అన్నమాట. అదే ఉద్దేశం. కానీ ఈనాడు ఏంటి, నమ్ముకున్నాం సరిపోతుంది, ఆదివారం ఒకరోజు వెళ్ళాలి సరిపోతుంది, ఇదంతా నామకార్థం. సో మార్పు అనేది, గ్రోత్ అనేది రాదు. పసితనం అలాగే ఉంటుంది, శరీరతత్వం అలాగే ఉంటుంది. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో కనుక ఇక్కడ మొదటి వచనం చదువుకున్నప్పుడు 22వ వచనం, కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్న నేను మిమ్మల్ని లోకములో నుండి ప్రత్యేకమైన దేశానికి తీసుకెళ్తున్నాను, కనాను దేశానికి తీసుకుని వెళ్తున్నాను. అది నేను మీకు ఇచ్చే భూమి, దాన్ని నేను పవిత్రపరుస్తున్నాను, ఆ భూమిని ఆశీర్వదిస్తున్నాను. ఎవరి కొరకండి? మీ కొరకు. మీరేం చేయాలి? ఆ భూమిలో స్వతంత్రులుగా ఉంటారు. దేవుని ఉద్దేశం అంటే ఐగుప్తుని తీసుకొచ్చాడు, లోకం నుంచి వేరుగా ఉండాలి. ఇక ఫరో అధికారం లేదు, ఎవరు దేవుని అధికారంలోనే ఉండాలి. క్రీస్తునందు మనం సాతాను అధికారంలో లేము, ఎవరి అధికారంలో ఉండాలి? అందుకనే కొలసీ 1:13 ఏముంటుంది? అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. దేని నుంచి విడిపించాడు? మనల్ని విడిపించాడు. సో యేసు ప్రభు రక్త మాంసాల ద్వారా, తర్వాత బాప్తిసం ద్వారా మనల్ని వేరు చేశాడు. కాబట్టి ఇప్పుడు అందుకనే మీటింగ్లో ఉన్నప్పుడల్లా, దేవుని సేవ ఉన్నప్పుడల్లా యాజకులం అయ్యాము. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత యాజకులం అయ్యాం. యాజక ధర్మం ఏంటో తెలియదు. దేవుని మందిరానికి రావాలి. ఎప్పుడు రావాలి? అన్ని మీటింగులకి రావాలి. సో ఆదివారం వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మిగిలిన రోజుల్లో వస్తున్నాం, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకేనా? తర్వాత వాక్యం కూడా ఏం చేయాలి? ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? సమస్య వస్తుంది. కాబట్టి మీరు నివసించినట్లనే ఉంది. నివసించినట్లయినా ముందే చెప్పాడు. మనం నివసించాలి. వారు నివసించాలి అంటే ఏం చేయాలంటే, నేను ఇచ్చే దేశంలో నివసించాలంటే ఏం చేయాలి?
ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోతున్నామో ఆ దేశము మిమ్మల్ని కక్కి వేయకున్నట్లు. ఏం చేయకూడదండి? కక్కి వేయకున్నట్లు. ఇప్పుడు మనం కూడా ఏ దేశానికి వెళ్తున్నాం? ఈ లోకం నుండి వేరయ్యి ఇప్పుడు సంఘానికి వచ్చాం. సంఘం, క్రీస్తు సంఘంలోనికి వచ్చాం. ఇది కణానికి గుర్తుగా ఉందన్నమాట. సో ఇక్కడ దేవుని వాక్యం అనే మన్నాను ఆహారంగా మనం తీసుకుంటూ మార్పు చెందుతూ దేవుని సేవ చేయాలి. అట్లా చేయనప్పుడు ఏమవుతుందంటే కక్కి వేయబడుతుంది. అంటే పరలోకం కూడా కక్కి వేస్తుంది అన్నమాట. అదేనాలు వీరందరినీ దేవుని కట్టడలు నేర్చుకోకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, సేవా నియమాలను పాటించకుండా ఉన్నవారు ఏమయ్యారు? వారు తిరిగి శత్రువులకు అప్పగింపబడ్డారా లేదా? వారి కష్టార్జితాన్ని అంతటిని వాడు తినివేశారా లేదా? ఎన్ని శ్రమలకి, ఎన్ని ఇబ్బందులకు గురవుతూ వచ్చినారు. కాబట్టి నేనేదో దేవుని నమ్ముకున్నాను, విడుదల పొందాను, వచ్చాను అంటే సరిపోదు. ఏం కావాలంటే వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి, యాజక ధర్మం చేయాలి, ఆదివారం ఆరాధన చేయాలి, తర్వాత మిగిలిన రోజులన్నింటిలో ఏం చేయాలండి? ప్రార్థన యాజక ధర్మం, ఆరాధన యాజక ధర్మం, సువార్త చెప్పటం. సో ఇవన్నీ కూడా సంఘం ద్వారా తెలియజేయబడితే నేర్చుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం? ఇక్కడ మేము ఆ దేశము మిమ్మను కక్కి వేయకున్నట్లు మీరు ఏం చేయాలంటే నా కట్టడలన్నింటినీ, నా విధులన్నింటినీ. సో అందుకు నేను చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ బేసిక్స్ లేని సంఘాలు అనేకంగా ఉన్నాయి. సో కట్టడలు లేనివి, ఈవెన్ రక్షణార్థమైన విశ్వాసం ఏంటో కూడా తెలియని పరిస్థితులు, మారు మనసు లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. రక్షణార్థమైన క్రైస్తవులకు పుడితే క్రైస్తవులని అంటారు, పుట్టిన వెంటనే బాప్తిజం ఇచ్చేయకుండా ఉంటారు. అదే బాప్తిజం ఎవరు తీసుకోవాలి? అదే కాబట్టి ఆయనలో పాపేచ్ఛలు మొదలవుతాయి. మొదలయ్యే టైంలో అప్పుడు యేసుప్రభుని రక్షకుడిగా గ్రహించి అంగీకరించి బాప్తిజం అనేది తీసుకోవాలి. దానికి మనం సాదృశ్యం, అన్ని పాత నిబంధనలో చక్కటి సాదృశ్యాలు ఉంటాయి. దాన్ని తెలుసుకుంటే అదే ప్రత్యక్షత కావాలి. ఇప్పుడు మొదటిగా ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు తండ్రులు వచ్చారు కదండి, తల్లులు తండ్రులు. ఎంతమంది వచ్చారు? దగ్గర 6 లక్షల పురుషులని వచ్చారు. అయితే ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళు ఒక పెద్దవాళ్ళు వచ్చారు. అక్కడ అరణ్యంలో వారికి పుట్టిన 2వ తరం వారు యోర్దాను దాటి వెళ్ళారు, జయ జీవితం చేసి. వాళ్ళకి సున్నతి ఎక్కడ చేశారు? గిల్గాల్లో చేశారు. ఎప్పుడు చేశారు? యోర్దాను దాటిన తర్వాత చేశారు. అది వారికి బాప్తిసం అన్నమాట. అప్పుడు వారు జయించుకుంటూ దాన్ని స్వతంత్రించుకున్నారు. దాంట్లో అంతకుముందే ఇది యాక్చువల్గా అబ్రహాముకి ఇవ్వబడింది. ఆదికాండం 13వ అధ్యాయంలో పొడుగు వెడల్పు చూడు, దాన్ని సంచరించు, ఇది నువ్వు ఎంతగా సంచరిస్తావో దాని అంతటిని కూడా నీకును సంతతి వారికి తరతరములకి ఇస్తానని చెప్పాడు. అది అబ్రహాంకి ఇచ్చింది. కానీ అది ఖాళీగా ఉంది. ఎన్ని సంవత్సరాలు? మన ఇంటి పక్కనే ఏదైనా స్థలం ఖాళీ ఉంటే ఉంచుతాం, ఏం చేస్తాం? ఇది 400 సంవత్సరాలు ఎలా ఉంది? అది ఖాళీగానే ఉంది. అయితే అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అక్కడే ఉంటారు, అయినా నేను వారిని విడిపిస్తాను, 400 సంవత్సరాలు, 400 అంటే 400 సంవత్సరాల తర్వాత విడిపిస్తాను, వారిని స్వతంత్రింపజేస్తాను అని చెప్పి. అట్లాగా దాంట్లో ఈ లోపల ఎన్ని జాతులండి? 7 జాతుల 6 కననీయులు, హివ్వీయులు, ఇత్తీయులు, గీర్గషీయులు, యెబూసీయులు, పెరిజీయులు, ఇంతమంది ఉంటారు. ఓకే, 3వ అధ్యాయంలో ఉంటుంది యెహోషువలో, తర్వాత చూసుకోండి.
ఓకే, దగ్గర 7 జాతుల వారు అంతమంది, వీరంతా అన్యులు అన్నమాట. వీరంతా శరీర సంబంధులు అన్నమాట. కాబట్టి మనం కూడా పరలోకాన్ని స్వతంత్రించుకునే ముందు, మనం ఆత్మీయంగా పూర్తిగా మారే ముందు మనకి ఎదిరించేవారు శరీరానుసారులు ఉంటానే ఉంటారు. ఏవో సమస్యలు ఉంటానే ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి? మనం జయించాలి. వాటన్నిటిని ఏం చేయాలి? పారద్రోలాలి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే శరీర క్రియలన్నింటినీ కొన్ని వాటిని చంపివేయాలి, కొన్ని వాటిని విసర్జించాలి. వేటిని విసర్జించాలి? రోజు పొద్దున్న లేచేటప్పటికి స్టార్ట్ అవుతుంది. కోపం విసర్జిస్తావా? ఏమో విను, కోపాన్ని విసర్జిస్తావా? కోపం ఒకరోజు బాగానే ఉంటావు, ఒకరోజు బాగానే ఉంటావు, 3వ రోజునే టెంపరేచర్ పెరిగింది కదా. ఎప్పుడు ఏమవుతుంది? అట్లా కోపం ఏమవుతుందండి? సో కొన్ని ఉన్నాయి, వాటిని ఏం చేయాలంటే చంపివేయడని ఉందన్నమాట. ధనాపేక్ష అని ఉందనుకో, దాన్ని ఏం చేయాలి? చంపేయాలంటే ఇంక ఉండకూడదు అన్నమాట. ఓకే, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కొన్ని వ్యభిచార తలంపులు, ఈ తలంపులు, తలంపులు, ఇవన్నీ కూడా రోజు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి కదా. కాబట్టి అలా చూసుకోవాలి. అందుకనే వీటన్నిటిని పెట్టాడు. సో మనల్ని తిరిగి అందుకనే వీళ్ళని ఏమన్నాడు? మన ప్రకటన 3:17 వచనంలో లవొదికయ సంఘం ఎటువంటిదండి? వాళ్ళకి భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. నేటి సంఘం కూడా అట్లాగే ఉంటుంది. భౌతికమైనవి చూసుకుని వాటి కొరకు అడుగుతుంది. ఆత్మ ఏమన్నా పర్వాలేదు, మనకంటే ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, మంచిగా నెల్లూరులో ఉండాలి, జాబ్లో ఉండాలి, దాంట్లో ఫస్ట్ కాన్ఫరెన్స్లో రావాలి, ఇవన్నీ వస్తాయి మంచిదే. తర్వాత ఎంతకాలం ఉండి ఇవన్నీ దాంట్లో ఉండే సమస్యలు దాంట్లో ఉంటాయి. ఎంతగా ఈ లోకంలో పైకి వెళ్తామో అన్ని సమస్యలు ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అయ్యారనుకోండి, నీకు నాకు నన్ను స్వేచ్ఛ ఉందా? వాళ్ళకి బయటికి రాలేడు ఫ్రీగా, తన ఇష్టం వచ్చినట్టు తినలేడు. నీవు నేనే ఎప్పుడంటే స్నాక్స్ తినలేడు. ఆయన పెట్టాలి, డైటిషియన్, డాక్టర్ పెట్టాలి, ఏదంటే తినలేడు. తర్వాత బయటకు వచ్చాడంటే బుల్లెట్ ప్రూఫ్ కారు కావాలి, కమాండోస్ కావాలి. నీకు నాకు దేవదూతలు, భక్తి కలిగి ఉంటే దేవదూతలు ఉంటారా లేదా? నేనైతే అనుభవిస్తున్నాను. ఓకే, అనేక సార్లు సాక్షాత్తు. అది అంతకుముందు చెప్పాను, ఊరికి చెప్పదు. అర్థమైందండి? అది సంగతి. కాబట్టి చదివమ్మా. నేనా? నేనేం చెప్పి చూసారండి. కాబట్టి ఎవరంటే తర్వాత ఏమైంది? తర్వాత చదువు కంటిన్యూ చేయి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమేయబడిన బంగారము, ఇంకో ధనం, ఆత్మీయ ధనం వృద్ధి చేసుకునేటట్టు. అది ఆ ధనం పెంటతో సమానం. అవసరానికి వాడుకోవాలంటే దాన్ని బట్టి దాన్ని దేవతగా పూజించకూడదు, దాన్ని సేవించకూడదు. తర్వాత దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చల్లగానైనాను వెచ్చగానైనా ఎన్నో మాట అది 15 చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానే ఉండినా మేలు.
నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తానంటే ఇంచుమించు ఆల్మోస్ట్ కక్కి వేస్తాను అని ఊసే. నోట్లో ఏదో వేసుకున్నాం, చేతిగా ఉంది, ఏం చేస్తానంటే దేవుని నోట్లో నుండి ఏం చేస్తాడు? మనల్ని ఇచ్చిన ఆశీర్వాదకరమైన ప్రతి పరిశుద్ధ స్థలాన్ని మనకి ఇచ్చాడండి. అపవిత్రమైన లోకం నుండి వేరు చేసి పవిత్రమైన స్థలం ఇచ్చాడు. సంఘం పరిశుద్ధులు ఉండే స్థలం ఇది, పరిశుద్ధ దేవుడు ఉండే నివాసం స్థలం ఇది కదా. సో ఇది మనకి గొప్ప ధన్యత కదా. ఇక్కడి నుంచి ఏం చేస్తారు? మనల్ని వెళ్ళగొడతాడు, కక్కేస్తాడు, వెళ్ళగొడతాడు. ఆ ధన్యత తెలియక చాలామంది అక్కడే కూర్చుంటారు ఇంట్లో. నాకు ఇది ముఖ్యం, అది ముఖ్యం అంటే కూర్చుంటారు. కొంతమంది అట్లా లేరు. 600 106 ఏం చేస్తారండి? వస్తారు. ఓకే, నేను వస్తున్నాను. నా వయసు ఎక్కువ కదా, 4 సగం కూడా లేదు కదా నీకు. ఎంత ఉంటుంది నాకు? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చిన గ్రహింపును బట్టి ఊరికి పెట్టుకోవడంగా వాక్య జ్ఞానం కలిగి ఉంటాం కాదు కదా, అనుభవ జ్ఞానం కలిగి ఉంటాం. అప్పుడెక్కడ దేవుడు వయసుతో నిమిత్తం లేదు ఆయనకి. నిన్న కూడా చెప్పాను, దేవుని వల్ల దేవుడిచ్చిన పని దైవికమైన విధానంలో చేసేటప్పుడు వయసుతో నిమిత్తము లేదు. 1 నిమిషంలో పోతుంది, లేకపోతే ఇంకెంతకాలమైనా కొనసాగిస్తుంది. అంతమంది ఎవరి చేతిలో ఉంది? అబ్రహాము ఎప్పుడైనా ఊహించాడా ఆ వయసులో పిల్లలు కంటానని? ఆ నిరీక్షణ పోయి తన మీద తనకి నమ్మకపోయి వేరే సైడ్ బిజినెస్ చూసుకున్నాడు కదా. అది షారా కూడా అందరికీ పోయింది కదా. అట్లా సైడ్ బిజినెస్ అవసరం లేదు. దేవుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడు? అయితే మన విధానాన్ని మనం దైవికమైన విధానంలోకి తెచ్చుకుని చూసుకోవాలి. ఓకే అండి, అందుకు మేము చెప్పేవన్నీ సిద్ధాంతాలు. నేను ఎవ్రీ మీటింగ్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గాడ్స్ విల్. అది చేయాలి, లేకపోతే బలహీనంగానే ఉంటుంది. ఓకేనండి. అది కాబట్టి ఇక్కడ ఏముందంట, నేను మిమ్మల్ని ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకున్నట్లు మీరేం చేయాలి? నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని వినువారు దానిలో. ఇప్పుడు మనకి కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. విధులు అంటే డ్యూటీస్ అన్నమాట. అవి న్యాయ విధులని ఉన్నాయి. అంటే దేవుని ఎడల న్యాయం చేయాలి, మనుషులు ఎదుటి కూడా ఏం చేయాలి? మనం ఎవరికి అన్యాయం చేయదు. దేవుడు కూడా కొన్ని విధులు పెట్టాడు. ఆ దినం సమీపించే కొద్ది మీరేం చేయాలంటే సమాజంగా కూడా మానవద్దు, ఎడతెక్క దేవుని ఆరాధించండి, స్తుతించండి, ఎడతెక్క ప్రార్థించండి అని చెప్పారు కదా. ఇంకేమన్నా కానుకలు ఇచ్చే విషయంలో కూడా చెప్పారు. ఇవన్నీ మనం ఏం చేస్తాం? చూసుకోవాలి. ఇవన్నీ ఏంటివి? కట్టడలు అన్నమాట. అక్కడ తప్పిపోతూ ఉంటాయి. కొన్ని వాటిలో మన స్వబుద్ధిని ఉపయోగించుకొని శరీరాన్ని తెచ్చిపెట్టుకుంటాం. తద్వారా ఏమొస్తుంది? మనకి నష్టం అనేది వస్తుంది. ఏ సమస్య వచ్చినా సరే, ఏ తలంపు వచ్చినా సరే నాతో షేర్ చేసుకోవచ్చు. నాకు అనుకూలంగా చెప్పను నేను. సో మీ వాక్యానుసారంగా చెప్తాను. దాన్ని పాటిస్తే ఏమవుతుంది? దాన్ని లేకపోతే అన్నీ కక్కి వేసే పరిస్థితిలోకి మనం రాకూడదు. సో కాబట్టి మనకు కూడా నైతిక విలువలు కాపాడుకునే హెచ్చరికలు ఉన్నాయి, కట్టడలు కూడా, అంటే పద్ధతులు, సిద్ధాంతం అన్నమాట. ఓకే, అందుకనే మనకి అపోస్తుల కార్యములు 2:42 మొదట ఏముంది? అపోస్తుల బోధ అంటే నీవు నేను చేసే ఆ బోధ కాదు. అది ఇంగ్లీష్లో ఏముందండి? డాక్ట్రిన్ అని. డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటి? సిద్ధాంతం. అపోస్తులు ఇప్పుడు మొదటి నుంచి కూడా హేబేలు ద్వారా సిద్ధాంతాన్ని మనకి ఇచ్చాడు. బలి ఎలా అర్పించాలనే సిద్ధాంతాన్ని ఇచ్చాడు.
తర్వాత అబ్రహాం ద్వారా మనకు సిద్ధాంతాలని ఇచ్చారు. సిద్ధాంతాన్ని వారు పాటించినప్పుడు వారికి ఎటువంటి నష్టం వచ్చిందో, బలిపీఠం యొక్క సిద్ధాంతం ఏంటి అనేది కూడా నేర్పించాడు. వాడు స్థిరంగా ఉన్నాడు లేదా? ఆ బలిపీఠంని బట్టే ఏం చేశాడు? చివరికి ఎంతవరకు వెళ్ళాడంటే అబ్రహాము తన కుమారుని సైతం, మనమైతే కష్టం. శరీరాలని సజీవ యాగంగా సమర్పించుకుంటాం ప్రభు అంటే ఏం సమర్పిస్తాం? శరీరాన్ని సమర్పించాం, ఏది సమర్పించాం? ఏం సేవ? ఏం చేయాలి? దైవ చిత్తం చేయాలి. ఓకే, నా చిత్తం చేయొద్దు, నేను మీ చిత్తం చేయొద్దు. ఎవరు చేయ చిత్తం? అది ఆల్రెడీ రివీల్డ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. బీ కేర్ఫుల్, దిస్ ఈజ్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్, నాట్ ఫర్ యువర్స్ ఫిజికల్ లైఫ్. వీటిని చేస్తూ పోతే నీకు భార్య కావాలంటే భార్యని సిద్ధపరుస్తాడు, భర్త కావాలంటే సిద్ధపరుస్తాడు. వచ్చినప్పుడు ఆశలు లేకుండా, దురాశలు లేకుండా చూసుకోవాలి. ముందు స్పిరిచువాలిటీ ఉందా లేదా, ఇద్దరికి స్పిరిచువల్ సూటబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. మిగిలిన మానసిక ఆరోగ్యాన్ని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే స్పిరిచువల్ విషయాలు, ఆత్మీయ విషయాల్లో ఆల్టర్నేటివ్ లేదు. ఫిజికల్ విషయాల్లో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి కాకపోతే ఇంకోటి. కాబట్టి ఇస్సాకుది ఒకటే తీసుకుంటే సరిపోదు. అనేక మంది పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎలా చేసుకున్నారు, ఏమైందో చేసుకున్నారు. దేవుణ్ణి అడిగి చేసుకున్నారు, దేవుణ్ణి అడగకుండా చేసుకున్నారు. అయితే ఎలా చేసుకున్నప్పటికీ ఇద్దరు కలిసి దైవ చిత్తాన్ని ఏం చేయాలి? చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ వివాహం ఇంపార్టెంట్, ఆ వివాహం కూడా ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ దట్ వీ ఆర్ మ్యారీడ్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓకే, సో ఆ స్టాండర్డ్స్ ఫిజికల్ మ్యారేజ్ కూడా అప్లై చేసుకోవాలి. ఓకేనండి. సో ఈ వచనంతో మనం ముగించుకున్నాం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మళ్ళీ మిగతా వచనాలు కూడా మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రార్థనలకు